భూములన్నింటినీ కూడా ఉన్న హక్కులను సామాన్యులు కోల్పోయేటట్టు చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అడ్డికి పావుసేరు ఈ భూములను గుంజి ఇచ్చినటువంటి చరిత్ర కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావుది, సంతోష్ది. 50-50% పేరు మీద సెటిల్మెంట్లు చేసి ఒక ఎకరం కొనుక్కున్నోనికి సగం నాకు ఇస్తే నీది రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి భూములు గుంజుకున్నటువంటి చరిత్ర ఇవాళ మొత్తం హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియాలో టీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్గా మాఫియాగా కొనసాగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఆ మాఫియానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తానికి సిద్ధంగా ఉన్నదనేటటువంటి మాటను ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వానికి కూల్చడం అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోవడం, రాజద్రోహానికి పాల్పడడం. అందుకనే ఖచ్చితంగా ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి ఆలోచన రావడమే చాలా దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి ఆలోచన. ప్రజలు, తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను నేను, చింత బరియలు తీసుకోవడానికి సిద్ధంగా అండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్లకు ఇవాళ బడత పూజ చేయడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో అనఫీషియల్గా 40-50% కేటీఆర్ వాటా ఉంది, కేసీఆర్ వాటా ఉంది, సంతోష్ వాటా ఉంది, హరీష్ రావు వాటా ఉంది. వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారి సగం మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మార్చినటువంటి చరిత్ర మనకు తెలుసు. మీకు తెలుసు, సిద్దిపేట కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి రాజీనామా చేసి తన అల్లుడు, తన కొడుకుతోని ఒక కంపెనీని స్టార్ట్ చేసినటువంటి విషయం మనకు తెలుసు. చాలా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు అడ్డికి పావు షేర్లు భూములను అప్పచెప్పి వాళ్ళన్నింటిలో కూడా వాటా తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అందుకనే అడ్డగోలుగా దోసుకున్నటువంటి పైసలతోని ఇక్కడ రైతులు భూములు కొనే పరిస్థితి లేకుండా చేసి, మధ్యతరగతి వర్గం ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేకుండా చేసి, సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ నాయకులది. అందుకనే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ప్రజలను మేల్కోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందుకనే వీనికి పరిష్కారం ఒక్కటే, చట్టపరమైన చర్యకు పార్టీగా మేము పూనుకుంటాం. ప్రజలు కూడా గతంలోనే కేసీఆర్ చెప్పిండు, ప్రజాప్రభుత్వాలను కూలిస్తే ప్రజలు చింతబరిగలు అందుకుంటారని. ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన వచ్చిన వాళ్లకు చింతబరిగలతో సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక ఇంకో విషయం, ప్రభుత్వం క్రెడిబిలిటీని దెబ్బతీయడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది, బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, యూపీఏ 2లో మన్మోహన్ సింగ్ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత విపరీతంగా స్కాములు జరిగినాయనే తప్పుడు ప్రచారం చేసి అన్నా హజారే లాంటి ఫేక్ ఉద్యమకారుణ్ణి ఢిల్లీలో మీటింగ్ పెట్టించి అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు కావాలని ఉద్యమం చేస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులంతా ఆయన చుట్టూ పోలరైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోని 1,75,000 స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని దేశమంతా బదనాం చేసి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ గెలిచినటువంటి స్థితి. ఎన్నికల తర్వాత అన్నా హజారే కానీ, అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ తేలిండ్రు? బీజేపీ పార్టీలో తేలిండ్రు. కిరణ్ బేడి ఎక్కడ తేలింది? బీజేపీ పార్టీలో గవర్నర్ అయింది. ఆ తర్వాత ఆ స్వామీజీ ఉన్నాడు, ఒక ఆయన బట్టలు వేసుకుంటూ తిరుగుతాడు, ఏంది యోగా స్వామీజీ. ఆయన అన్నాడు పెట్రోల్ ధర 30-35కి వచ్చేస్తుంది, మోడీ ప్రధాని అయితే అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు తిరగలే. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ డాలర్ 135 రూపాయలకు ఉంటే ఇప్పుడు 61 రూపాయికి వచ్చినా ఇవాళ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకు తగ్గనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ ఆయన మాత్రం దేశంలోనే అతిపెద్ద సంపన్నుడుగా మారిపోయింది. ఎక్కడో 283వ స్థానంలో, 240 స్థానంలో ఉన్నటువంటి అదాని ప్రపంచంలోనే నంబర్ 2 కుబేరుడుగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దేశ సంపదను పెట్టుబడిదారులను దోచిపెట్టడం కోసం ఫేక్ ఉద్యమాలను క్రియేట్ చేసేటటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవాళ తెలంగాణలో కూడా ఫేక్ ఉద్యమాలని క్రియేట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగమే ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు ప్రభుత్వానికి మధ్యన లేని గొడవను సృష్టించి అడవుల్ని నరికేస్తున్నామని చెప్పి ఇవాళ స్వయాన ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను మోడీ గారిని ప్రశ్నించదలుచుకున్నాను. నిన్న హర్యానాలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
విధానము బీజేపీ విధానము ఒకవైపు ఉన్నదనేటటువంటి మాట చెప్పిండు. ఏందయ్యే బీజేపీ విధానము? బుల్డోజర్లు ఇండ్ల మీదికి నడిపేయడం బీజేపీ విధానం. ఫారెస్ట్ భూములు ఒక్క అంగుళం భూమిని కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసి ఉంటే మా మీద కేసు పెట్టేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ భూములు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నటువంటి ఒక్క గుంట భూమిలో ఒక్క సెట్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరికినటువంటి చరిత్ర ఉన్నదా? ప్రధాని మోడీ ఇవాళ బీజేపీ మౌత్ పీస్గా మారి ప్రధాని అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. గుజరాత్లో ఓపెన్గా నెక్కెడ్గా అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ కర్ణాటకలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 40% అవినీతి అవుట్రేట్గా మా దగ్గర వసూలు చేస్తున్నారని చెప్పి కాంట్రాక్టర్ ఉత్తరం రాసి ప్రధానమంత్రికి లెటర్ పెట్టి సుసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి. అవినీతిని దేశంలో పెంచి పోషిస్తున్నది మోడీ బీజేపీ పార్టీ. అవినీతికి మూలమే బీజేపీ పార్టీలో ఉన్నటువంటిది. దేశంలో ఉన్నటువంటి దొంగలందరినీ విదేశాలకు పంపించి కాపాడుతున్నదే బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళ దగ్గర కిట్పోకో ద్వారా డబ్బులు తీసుకొని ఆర్బీఐని కూడా విచ్ఛిన్నం చేసి ఆర్బీఐని కూడా లేకుండా చేసేటటువంటి కుట్ర చేస్తున్నదే బీజేపీ పార్టీ. ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నదే బీజేపీ పార్టీ. ఈ దేశంలో 50 సంవత్సరాల క్రితం ఉన్నంత నిరుద్యోగ సమస్యను పెంచిందే బీజేపీ పార్టీ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. దాదాపు 38 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఇవాళ సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే గుజరాత్లో నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన పనిని మొన్న కాంగ్రెస్ ఏఐసిసి సెషన్స్ అహ్మదాబాద్లో పెట్టామో మోడీకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భయంతోనే ఇవాళ మొత్తం మళ్ళీ కాంగ్రెస్ను బదనాం చేసేటటువంటి ప్రక్రియను మొదలుపెట్టాడు. బదనాం చేయడమే కాదు, తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మొత్తం సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆస్తులను, నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను ఇవాళ ఈడీ అటాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఆస్తులను ఇవాళ ఈడీకి అటాచ్ చేసేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి అనేటటువంటి కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది. నీకు శాతనైతే, నీకు దమ్ముంటే రాజకీయ యుద్ధంలో మాతో కొట్లాడి గెలువు. కానీ రాజకీయ యుద్ధాన్ని వదిలిపెట్టి, ప్రజాస్వామ్యాన్ని వదిలిపెట్టి, రాజ్యాంగబద్ధ ఓటు విధానాన్ని వదిలిపెట్టి ఎలక్షన్ కమిషన్ను, ఈడీని కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టి నాయకుల ఆస్తులను, పార్టీ ఆస్తులను జప్తు చేయడం ద్వారా, పార్టీ ఆస్తులను అటాచ్మెంట్ చేయడం ద్వారా, పార్టీ ఇళ్లకు తాళాలు వేయడం ద్వారా శాతగానటువంటి వాడు యుద్ధం చేసేటటువంటి పద్ధతిలో మోడీ రాజకీయ యుద్ధం చేస్తున్నాడు తప్ప ఇది ధర్మ యుద్ధం కాదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నువ్వు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చెప్పినా గుజరాత్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం, ఎవ్వరూ ఆపలేరు. బీహార్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం, ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నటువంటి 5 రాష్ట్రాల్లో మోడీని ఓడిస్తాం, అధికారంలో కాంగ్రెస్ను తీసుకొస్తాం. ఇక ఇక్కడ బీఆర్ఎస్లో ఒక చిల్లర ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిన్న గ్రూప్ 1లో అవినీతి జరిగింది, గ్రూప్ 2లో అవినీతి జరిగింది, ఇంకో దానికి ఏదో జరిగింది. నడుచుని కాళ్ళకు దుమ్మంటుకుంటుందంట, కూసున్నోని ముడ్డి చెదలు పడుతుందని తెలంగాణలో ఒక సామెత ఉన్నది ఊర్లల్లో. నేను అంటా ఉన్నాను, ఆడెవడో ఉన్నాడు కౌశిక్ రెడ్డి గారు, ఆడు మనిషి జంతువో నాకైతే అర్థం కాదు. ఎంత నీచుడు అంటే సొంత భార్యను, పిల్లల్ని పాత బట్టలేయించి రోడ్డు మీద నిలబెట్టి బిచ్చమేయండి అని చెప్పి అడుక్కున్నంత నీచుడు రాజకీయ నాయకుడు, విలువున్న రాజకీయ నాయకుడు ప్రజాసేవను ఎట్లా చెప్తాడో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయరు ఎవరు. సాతగాని సవటలు మాత్రమే ఎమోషనల్ బ్లాక్మెయిల్కు దిగుతారు. ఆయన అంటా ఉన్నాడు గిరిజనులకు ర్యాంక్ ఎట్లా వస్తుంది? ఎవరికి రావాలరా భయ్? రెడ్లకు ర్యాంకులు రావాలా? అగ్రకులాలకు ర్యాంకులు రావాలా? గిరిజనులకు, దళితులకు, బీసీలకు, మైనారిటీలకు ర్యాంకులు రావద్దా? వీళ్ళు చదువుకోవద్దా? వీళ్ళు చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్ రాసి నంబర్ 1 రావడం తప్ప? ఇవాళ అంటా ఉన్నాడు ఒక ఎస్టీ బిడ్డకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అరే నీకు ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో ముందు కనుక్కో. మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో మా ఎరకల జాతి బిడ్డకు జనరల్లో 12వ ర్యాంక్ వచ్చింది తప్ప అది నువ్వు వాస్తవాలు కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఇవాళ మా ఒక మిత్రుడి కోడలున్నది, ఆమెకు ఎట్లా 280 260 ర్యాంక్ వస్తుంది? ఎందుకు రాదు ఆమెకు? 4 ఉద్యోగాలు కొట్టింది ఇప్పటికే.
4 ఉద్యోగాలు ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినటువంటి ఉద్యోగాల్లో క్వాలిఫై అయింది. నేను అంటున్నా, రేపు ఓసీలతోని పోటీ పడగలిగినటువంటి శక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల వలన ఇవాళ సామాజిక వర్గాల పిల్లలు ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆడపిల్లలు చదువుతుంటున్నటువంటి పరిస్థితి ఉంది. స్త్రీల మీద ద్వేషం నీకు, దళితుల మీద ద్వేషం నీకు, గిరిజనుల మీద ద్వేషం నీకు. ఇవాళ సొంత భార్య పిల్లలంటే గౌరవం లేదు నీకు. నీ బిడ్డను అడుగు చెప్తుంది నీకు. ఐఎమ్ సారీ టు సే దే, నీ కడుపులో పుట్టినటువంటి నీ బిడ్డ పురుషులతో సమానంగా నన్ను కూడా చూడు ఓ డాడీ అంటది. ఆ భావన కూడా లేనంత నీచానికి దిగజారినటువంటి వ్యక్తి ఆయన. అందుకనే కౌశిక్ రెడ్డి ఖబర్దార్, ఇంకోసారి గిరిజనులను, దళితులను, బీసీలను, ఆడబిడ్డలను అవమానం చేసినట్టు మాట్లాడితే నీ బొక్కలు ఇరుగుతాయి బిడ్డ. ఏమనుకుంటున్నావు నువ్వు చేసేటటువంటి పని? ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు నువ్వు హుజూర్ నగర్లో పో, నీ హుజూరాబాద్లో డిపాజిట్ రాదు నీకు. జనం తరిమి కొడతారు నిన్ను. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచినావు మొన్న నువ్వు. ఇవాళ నువ్వు తప్పు పడతావా? 58,000 ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వం. ఆ సంవత్సర కాలంలో ఇంకో 52,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. శాతగానుడు మాటలు ఎక్కువ చెప్తాడట, పని చేసేటోడు మాటలు చెప్పాడు. ఇవాళ మేము మొత్తం ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో విభజన తర్వాత శాంక్షన్ అయిన పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులు, కొత్త పోస్టులు క్రియేట్ చేసి మొత్తం భర్తీ చేయబోతున్నాం. అందుకనే ఈ ద్వారా వస్తున్నటువంటి మంచి పేరును తట్టుకోలేక ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ఒక ఎజెండా పెట్టుకున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ సిరిసిల్లలో ఒకటే ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి మీ ప్రేడ్లో. అది స్కామ్ కాదు. ప్రతి సెంటర్లో 10 మందో 20 మందో 30 మందో సెలెక్ట్ కావడం సహజం. అది దాన్ని తప్పు పట్టేటటువంటి ఏం తలకాయ ఉందా ఆయనకి? నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాడు ఎట్లా ఎమ్మెల్యే అయిండో నాకైతే బాధ అనిపిస్తూ ఉంది. అందుకనే కింది వర్గాల పట్ల ఉండేటటువంటి చులకన భావపు స్థితి ఇవాళ కౌశిక్ రెడ్డి మొహంలో కనబడతా ఉంది తప్ప ఇంకోటి లేదు. అందుకనే ప్రజలారా, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ఎత్తుగళ్లకు సహకరించొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.